తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు సరెండర్ అయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు లొంగిపోవాలని నిన్న సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును ఆదేశించింది. వారం పాటు కస్టోడియల్ విచారణకు కూడా అనుమతించింది కోర్టు. దీంతో ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. అయితే కస్టడీ సమయంలో టార్చర్ చేయొద్దని తెలిపింది సుప్రీం. ఆయనకు ఇంటి భోజనం, మందులు అందించాలని తెలిపింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు సరెండర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు కొద్దిసేపటి క్రితమే అటు సిట్ అధికారులతో సరెండర్ కావడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల వరకు అతను 11 గంటల లోపు సిట్ అధికారులు హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఈ మేరకు అతను హాజరు కావాలని జరిగింది. అయితే అతను ముందస్తు బెయిల్ పై ఇప్పటికి ఉన్నాడా, ముందస్తు బెయిల్ ను క్యాన్సిల్ చేసి కస్టోడియల్ విచారణకు అనుమతించాలని చెప్పి అటు కోర్టులో సిట్ వాదనలు వినిపించింది. ఆ వాదనలు ఏకీపిస్తూనే ముందస్తు బెయిల్ ను కొంత సడలించి ఆ మేరకు వారం రోజుల పాటు కస్టోడియల్ ఎంక్వైరీ కోసం అటు ప్రభాకర్ రావుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ వారం రోజుల పాటు ఎలాంటి టాస్క్ చేయవద్దు, అతను చెప్పింది వినాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో సంబంధించినైతే ఇప్పటికే సిట్ కొన్ని ప్రధానమైన అంశాలని సుప్రీంకోర్టు ముందు జరిగింది. ప్రభాకర్ రావుని ఇప్పటివరకు చాలాసార్లు విచారించాం, అయినప్పుడు ఆయన సహకరించలేదు, నోరు మెప్పలేదు. కొన్ని ఆయన సెల్ ఫోన్ సంబంధించిన సెల్ ఫోన్ లో పెద్ద ఎత్తున డాటా ఉంది. ఆ డాటా సంబంధించిన సెల్ ఫోన్ ని ఓపెన్ చేయాలంటే లాక్ ఆ పాస్వర్డ్ ఉంది, ఆ పాస్వర్డ్ ఇవ్వకుండా అతను వెరిఫై చేస్తున్నాడు. అంతేకాకుండా అతను మొత్తంగా క్లౌడ్ లో ఉన్న డాటా మొత్తాన్ని ఎరేజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని దశాబ్దాల తరబడి ఎస్ఐబిలో ఉన్న డాటా మొత్తాన్ని ధ్వంసం చేయించాడు. దానికి సంబంధించిన కీలక సమాచారం అతని నుంచి రాబట్టాల్సింది. దీంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారు, ఎంతమంది చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, దానికి సంబంధించి దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభాకర్ రావుని కస్టోడియల్ విచారణలో కస్టోడియల్ ఎంక్వైరీ చేస్తేనే అతని దగ్గర నుండి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారం రోజుల పాటు కస్టోడియల్ ఎంక్వైరీ కోసం అనుమతించాలని చెప్పి సిట్టు సుప్రీంకోర్టుని కోరిన పక్షంలో ఆ మేరకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు లొంగిపోవాలని చెప్పి ప్రభాకర్ రావును ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు కొద్దిసేపటినే సిట్టు ఎదుట హాజరు కావడం జరిగింది. ఈ రోజు నుంచి శుక్రవారం వరకు కూడా వారం రోజుల పాటు అటు సిట్టు కస్టడీలో ప్రభాకర్ రావు ఉండబోతున్నాడు. అయితే ప్రభాకర్ రావును విచారించిన దానికి సంబంధించిన నివేదికని సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత ముందస్తు బెయిల్పై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇప్పటికీ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ మేరకు విచారణ వచ్చే వారం వాయిదా వేశారు. ఈ వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణలో అటు ప్రభాకర్ రావు ఉండబోతున్నాడు. ఎలాంటి సంచలన విషయాలు లోకి వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.